బయట కనబడుతుంటే మనకు లోపల వేడివేడిగా ఏదైనా తినాలనిపిస్తుంది కదా! ఎందుకు రొటీన్‌గా ఎప్పుడు బజ్జీ, మిర్చి ఇవే ఎందుకని నేనైతే ఉప్మా బాల్స్ ట్రై చేస్తున్నా. ఇదైతే ఇన్‌స్టాగ్రామ్ ఇన్‌స్పైర్డ్ రెసిపీ అనమాట. నాకు మంచిగా అనిపించింది చూడంగానే నేను ట్రై చేస్తున్నా. అంత కాంప్లికేటెడ్ ఏం లేదు. సింపుల్ అనమాట. ఒక పాన్‌లో కొన్ని వాటర్ తీసుకొని అవి కొంచెం హీట్ అయిన తర్వాత మన ఉప్మా పిండి దాంట్లో ఏసుకొని మనం కట్ చేసి పెట్టుకున్న ఆనియన్స్, పచ్చిమిర్చి, కొత్తిమీర మనకు కావాలనుకుంటే పెరుగు, ఇంకా ఉప్పు ఇవన్నీ ఏసుకొని బాగా అవన్నీ మిక్స్ అయ్యేలాగా మంచిగా కలుపుకోవాలి. ఇప్పుడు ఏంది అంటే ఒక పాన్ తీసుకొని దాంట్లో ఆయిల్ ఏసుకోవాలి. ఎందుకంటే డీప్ ఫ్రై చేసుకుంటాం కదా! మనం మిక్స్ చేసుకున్న పిండిని ముద్దలు ముద్దలు చేసుకొని చిన్న చిన్న బాల్స్ లాగా చేసుకొని ఇప్పుడు ఆయిల్‌లో ఏసుకోవాలనమాట. ఇవేందంటే కొంచెం ఎక్కువసేపు ఫ్రై అయితే లోపల పచ్చివాసన అనేది రాదు. నేనైతే గోల్డెన్ కలర్ వచ్చే వరకు ఫ్రై చేసుకున్నాననమాట. ఇప్పుడు నెక్స్ట్ ప్రాసెస్. ఒక గిన్నె తీసుకొని దాంట్లో ఆనియన్స్, పచ్చిమిర్చి, కొత్తిమీర, సోయా సాస్, కారం, ఉప్పు, కెచప్ ఇవన్నీ ఏసుకొని బాగా కలుపుకోవాలి. మనం ఫ్రై చేసి పెట్టుకున్నాం కదా! ఇప్పటిదాకైతే ఉప్మా బాల్స్ ఇవన్నీ ఇప్పుడు గిన్నెలో ఏసుకొని ఇవన్నీ బాగా మిక్స్ అయ్యేలాగా కలుపుకోవాలి కొద్దిసేపు. ఇవన్నీ దానికి కలిసేలాగా మంచిగా కలుపుకోవాలనమాట. అండ్ మన ఉప్మా బాల్స్ అయితే రెడీ అంతా. అంత కాంప్లికేటెడ్ లేదు. టేస్ట్ అయితే బాగుండే క్రిస్పీగా.